హైదరాబాద్ లో హైడ్రా కూల్చివేతలు ప్రారంభమైన వెంటనే కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ కు వేల సంఖ్యలో ఫిర్యాదులందాయి. అయినా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమే కాకుండా పూర్తి అండగా నిలిచింది. దీంతో హైడ్రాను అడ్డం పెట్టుకుని రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా అసమ్మతి కుంపటి రాజేయాలి అనుకున్న పార్టీ సీనియర్ నేతల ప్రయత్నాలు ఫలించలేదు. రాహుల్ గాంధీ కూడా రేవంత్ చర్యలను సమర్థించడమే కాకుండా పార్టీ నేతలంతా ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థించాలని హెచ్చరించడంతో ఢిల్లీ వచ్చి ఫిర్యాదులు ఇవ్వాలి అనుకున్న వారు కూడా తమ ప్రయత్నాలను విరమించుకున్నారు. తెలంగాణలో ఇప్పుడు ఎవరి నోట విన్నా హైడ్రా అన్న మాటే వినిపిస్తోంది. హైడ్రా చేపడుతున్న కూల్చివేతలే మీడియాలో కూడా అధిక ప్రాధాన్యం పొందుతున్నాయి. ఈ క్రమంలోనే హైడ్రాకు పురుడు పోసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీరుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రేవంత్ రెడ్డి తేనె తుట్టెను కదిలించారని, పులి మీద స్వారీ చేస్తున్నారని కొంతమంది అభిప్రాయపడుతుండగా, హైడ్రా ద్వారా అక్రమ నిర్మాణాలను తొలగించి చెరువులను పరిరక్షిస్తున్నారని సామాన్య ప్రజానికం ఆయనకు జైజేలు పలుకుతుంది. ఆరంభం అదుర్సైనప్పటికీ ముగింపు ఎలా, ఎప్పుడు అనేవే ప్రస్తుతం కీలక ప్రశ్నలు. ప్రాంతీయ పార్టీల అధినేతలు మాత్రమే ఇలాంటి సాహసోపేత నిర్ణయాలు తీసుకునే వీలుంటుంది. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి నేతృత్వం వహిస్తున్న రేవంత్ రెడ్డి ఇటువంటి సాహసం చేయడం పలువురిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. హైడ్రా చేపడుతున్న కూల్చివేతలకు సంబంధించి ఎన్ని ఒత్తిళ్లు వస్తున్నప్పటికీ ముఖ్యమంత్రి తట్టుకొని నిలబడగలుగుతుండడం సామాన్య విషయం కాదు. ఆంధ్రప్రదేశ్ కు చెందిన కేంద్ర మాజీ మంత్రి పల్లంరాజు కుటుంబానికి చెందిన భవనాన్ని కూడా హైడ్రా అధికారులు కూల్చివేశారు. ఆ రోజు పల్లంరాజు ఎన్ని ప్రయత్నాలు చేసినా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అందుబాటులోకి రాలేదు. దీంతో ఆయన పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదులు చేసిన వారి జాబితాలో కేవీపీ రామచంద్రరావు పేరు కూడా ఉన్నట్టు వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్టానం మిగతా విషయాలతో పాటు కూల్చివేతలపై చర్చించడానికి రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఢిల్లీకి పిలిపించుకుంది. పల్లంరాజు ఫిర్యాదుపై ఖర్గే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని నిలదీశారని తెలిసింది. దీంతో కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు పల్లంరాజు ఎలా ప్రయోజనాలు పొందారో వివరించి, తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రాబోదని పల్లంరాజు ఎవరెవరి వద్ద వ్యాఖ్యానించారో కూడా రేవంత్ రెడ్డి సాక్ష్యాధారాలతో అధిష్టానానికి వివరించారు. అంతేకాకుండా కూలగొట్టిన భవనం అక్రమంగా నిర్మించినదని నిరూపించారు. దీంతో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కల్పించుకొని ముఖ్యమంత్రి రేవంత్ చర్యలను తాను సమర్థిస్తున్నానని, ఆయనను అడ్డుకోవద్దని కాంగ్రెస్ ముఖ్యులకు స్పష్టం చేశారు. అంతే, రేవంత్ రెడ్డికి కొండంత అండ లభించింది. ఈ సంఘటన పర్యవసానంగా కూల్చివేతలపై రాష్ట్ర కాంగ్రెస్ లో భిన్నాభిప్రాయాలు వినిపించకుండా పోయాయి. ఏ లక్ష్యంతో కూల్చివేతలు ప్రారంభించారో కానీ రేవంత్ రెడ్డి ప్రస్తుతం అటు పార్టీ అధిష్టానం నుంచి ఇటు ప్రజల నుంచి మంచి మార్కులు కొట్టేస్తున్నారు. హైదరాబాద్ మహానగరంలో చెరువులు దురాక్రమణకు గురైన విషయం తెలిసిందే. ఈ కారణంగానే ఒక మోస్తారు వర్షానికి కూడా హైదరాబాద్ జలమయమవుతుంది. ప్రజలు ఈ విషయమై ఆగ్రహంగా ఉన్నారు. ఫలితంగా ముఖ్యమంత్రి చర్యలకు ప్రజల నుంచి మద్దతు లభిస్తోంది. ప్రస్తుతానికి ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్న అక్రమ నిర్మాణాలపైనే హైడ్రా దృష్టి కేంద్రీకరించింది. బఫర్ జోన్లో నిర్మించిన కట్టడాల జోలికి ఇంకా పూర్తి స్థాయిలో వెళ్లలేదు. నిజానికి ఇప్పటి వరకు జరిగిన కూల్చివేతలు అతి స్వల్పం. అయినప్పటికీ హైడ్రా లాంటి వ్యవస్థను రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు విస్తరించాలన్న డిమాండ్ వస్తుంది. భారత రాష్ట్ర సమితి మినహా మిగతా ప్రతిపక్షాలు ఈ కూల్చివేతలను విమర్శించలేని పరిస్థితి. బీఆర్ఎస్ కూడా సన్నాయి నొక్కులకే పరిమితమైంది. హైదరాబాద్ లో అక్రమ నిర్మాణాల పాపం బిల్డర్లు, అధికారులదే. హెచ్ఎండిఏ, జీహెచ్ఎంసీ వంటి సంస్థల అనుమతితో నిర్మించిన ఫ్లాట్స్ ను కొనుగోలు చేసిన వారికి ఏ పాపం తెలియదు. వారిని ఇప్పుడు శిక్షించడం కూడా అన్యాయమే అవుతుంది. ఇప్పటిదాకా అధికారంలో ఉన్న ప్రభుత్వాలు అక్రమ నిర్మాణాలను పట్టించుకోకపోగా
ప్రోత్సహించాయి. ఫలితంగా హైదరాబాద్కు జల ప్రళయం పొంచి ఉంది. బఫర్ జోన్లో నిర్మించిన కట్టడాల విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ ఎంతవరకు వెళ్తారో తెలియదు. ఇక 111 జీవో వ్యవహారం ఉండనే ఉంది. దశాబ్దాల క్రితం అమల్లోకి వచ్చిన ఈ జీవో విషయంలో ప్రభుత్వం ఇప్పటికైనా స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలి. దీనిపై కూడా పార్టీ హైకమాండ్ రేవంత్ రెడ్డికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా విశ్వసనీయ వర్గాల సమాచారం. మరి రేవంత్ రెడ్డి ఏం చేస్తారో వేచి చూడాల్సిందే.